చక్కెరలపు కొన్మిగుల జవని కెంజుగురాకు మోవికం జొక్క పుజంటి తేనియక్కు జొక్కెలొచం గనలేరుగా కనే డక్కట రామనామ మధురామృతామనుట కంటే సౌఖ్యమా తక్కిన మాధురీ మహిమ దాశరథి కరుణాపయోనిధి. ఇంత సులభంగా మీకు లభించునా సంసార దుఃఖము తొలుగునా? ఈ లోకులందరూ వాణ్ణి ఎందుకు ఆశ్రయింపరు అని సందేహం. ఇంత సులభంగా మీకు లభించునా సంసార దుఃఖము తొలుగునా? ఈ లోకులందరూ వాణ్ణి ఎందుకు ఆశ్రయింపరు అని సందేహం కలుగనేమో. అది అవివేక ఫలము. కొందరకు తీపి రుచింపదు, కొందరకు రుచించినను ఎక్కువ తీపి భరింపలేరు. కొందరికి రసఘనమైన మధురాతి మధురమైన రుచికరమైన పదార్థము కంటే తక్కువ రుచిగల పదార్థములు ఇష్టములుగా ఉండును. దానికి ఎవరు ఏమి చేయగలరు? అది వారి దురదృష్టము. కానీ రామనామము కంటే మధురమైన పదార్థము మరి ఒకటి లేదు. సులభము, సుఖదము, మధురాతి మధురము అని చెప్పుచున్నారు రామదాసు. చక్కెరలప్పు కన్మిగుల జవ్వని కెంజుగురాకు మోవికం జొక్క పుజంటి తేనియాకు. లోకులు కొన్ని మధురములైన పదార్థములను చవిచూచులకు అలవాటు పడి అంతకంటే ఎక్కువ మాధుర్యము ఉన్నను వాణ్ణి వదిలి మంచిదాన్ని అనుభవింపరు. అయ్యో, ఈ లోకుల స్వభావము. పంచదార గడ్డ తీయగా ఉండును, ఆ పటిక బెల్లము కొందరికి ఇష్టము. దాన్ని వదిలి వారు మరొక దానికి రుచి పడరు. వారు బాలురు. అంతకంటే కొంచెం వయసు మీరిన వారు తను ప్రేమించిన యువతి ఎర్రని చిగురాకు వంటి అధరములోని రుచి మరి దేనిలోని లేదని మురిసిపోవచ్చు. ప్రేమించిన యువతి ఎర్రని చిగురాకు వంటి అధరములోని రుచి మరి దేనిలోని లేదని మురిసిపోచుందురు. భౌతికమగ శరీర అవయవమునందు రుచి ఏమి ఉన్నది? అది వ్యామోహము అని ఎరింగిన కొందరు తేనెటీగలు ఆయా పువ్వుల నుండి తెచ్చి ఒకచోట పెట్టిన తేనె కంటే మధురమైన పదార్థము ఉన్నదా? ఈ మాధుర్యము సహజమైన మాధుర్యము. ఇది ఏమైనా రోగములు ఉన్నచో తొలగించును. మధురము అనువారు తేనెను ఆస్వాదించుటే విశేషమైన మాధుర్యానుభవము అని అందరు. ఇట్లు ఆయా వయసులలో ఆయా దశలలో భౌతికములైన పదార్థములలో అల్పము అనిత్యము అయిన మాధుర్యమునకు అలవాటు పడి అవి వాస్తవముగా మధురముగా ఉన్నను లేకపోయినను మాధుర్యము ఉన్నదని ఈ లోకులు అనుభవించుచున్నామని పొంగిపోచుందురు గాని అయ్యో ఎంత మూర్ఖత్వము! లోకములోనున్న మాధుర్యమంతటికి మాధుర్యమును ఇచ్చినది రామనామము. అది అమృతము, మధురము. అమృతము చావు లేకుండా చేయును, తీయగా ఉండును అని దేవతలు దాన్ని పొందుటకు ఎంతో శ్రమించిరి. కానీ రామనామము శరీర సంబంధము ఉన్నవారికి లేని వారికి కూడా అమృతతత్వమును వసంగును. మృత్యు అనగా శరీరమునకు ఆత్మ దూరమగుట. విశ్వము అంతా శరీరమైనచో దానికి ఆత్మ శ్రీరాముడు. ఆ నామమే రింగినచో మన ఆత్మను మన శరీరమును వీడి మనము చూచుచున్నను మనము వినుచున్న వస్తువులను వీడి భగవానుడు కదలడు. అంతా రామనామమై జగమంతా రామమయమై ఏ వస్తువును చూచినను మధురముగానే అమృతముగానే ఉండినట్లు చేయును. రామనామ మధురామృతమును గ్రోలిన వారికి ఈ లోకములోని పటిక బెల్లములోని తీపి, పురియురాలి అధరమునందలి తీపి, తేనెలోని తీపి సారము లేనివై నీరసములై ఉండును కదా. కానీ దానిని అనుభవించు వరకు ఇవే ఇష్టములై వదలలేనంత ప్రియములై ఉండును కనుక వీనిని వదలలేరు. ఒక్కసారి రామనామామృతము సేవించిన వారికి ఇతర మాధుర్యములు ఛీ అని వెగుటు పుట్టించవా? కారుణ్యమయమూర్తి దశరథాత్మజ, నీవే ఈ లౌకిక క్షుద్ర రసానుభవమును నీరసముగా తోచినట్లు చేసి నీ నామామృతమునందల మాధుర్యమును మాత్రము అనుభవమునకు వచ్చినట్లు అనుగ్రహింపుము అని ప్రార్థించుచున్నారు రామదాసు గారు. అండజవాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపములు కొండల వంటివైన వెసగూలి నసింపకయున్నే సంతత కండల వైభవోన్నతులు గల్గక మానునే మోక్షలక్ష్మికైదండ యసుంగకున్నతుద దశరథి కరుణాపయోనిధి. రాముని మనసులో నిలిపి ధ్యానించిన వారికి ఐహిక లౌకిక ఐశ్వర్యములు పాప వినాశనము మోక్షలక్ష్మి సులభంగా లభించునని చెప్పుచున్నారు.
అండజవాహనిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్. శ్రీరాముడు నరుడుగా కనపడును, కానీ నరుడు కాడు, పరుడే. మనము గుర్తింపలేమేమో అని తన శంఖచక్రములను ధరించి వచ్చినాడు. భద్రాచలమున పరతత్వము అనుటకు గుర్తులు శేషశయనము, గరుడవాహనము, శ్రీ యహపతిత్వము. గరుడడు వాహనము గలవాడు, శేషుడు శయనముగా గలవాడు, లక్ష్మీదేవి పత్నిగా గలవాడు, పరమపురుషుడు అని పెద్దలు నిర్ధారించుచున్నారు. గరుత్మంతుడు ఒక పక్షిగా మనకు కనపడును, కానీ అది వేదమని వేదమే చెప్పుచున్నది. గరుడునకు సుపర్ణుడు అని పేరు, మంచి రెక్కలు గలవాడు. వేదము 2 భాగములు గలది, ఆ 2 భాగములు ఈ పక్షికి 2 రెక్కలు. ఎక్కడో ఉన్నవానిని వేరొక చోటికి చేర్చడి వాహనము గరుడడు. సర్వాంతర్యామి అయ్యి దేనిలో ఉన్నను దానికే తెలియకుండా అంతర్యామిగా ఉండడి పరమపురుషుని మన హృదయాకాశమును విహరింపచేసే వాహనము వేదము. వేదం ఎవరిని ప్రతిపాదించినో అదే పరతత్వము. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రాముడిగా జన్మించినాడు. ఈనాడు కలియుగములో భద్రాద్రిపై వెలసినాడు. ఇతడు గరుడవాహనుడు. అండజము అనగా పక్షి, పక్షి వాహనముగా గలవాడు కనుక అండజవాహనుడు. ఆ శ్రీ మహావిష్ణువే ఈ చర్మచక్షువులతో దర్శింపజాలని వారు దర్శించుటకు వేదము అనడి గరుత్మంతుణ్ణి అధిరోహించి దర్శనమొసంగును. అందరికూ కనపడునా ఏమిటి? కనపడును, కానీ ప్రధానమైనది నమ్మకము ఉండవలెను, అనగా విశ్వాసము ఉండవలెను. జ్ఞానము ఉన్నంత మాత్రమే చేత చాలదు, విశ్వాసము ఉండవలెను. వేద విశ్వాసము గలవారికి వేదములు తమలో ఉన్న పరతత్వమును దర్శింపజేయును. ఆకాశముపై సూర్యుడు ఉన్నను కనపడకుండా మేఘములు అడ్డుపడినచో చూడజాలము కదా. మన హృదయము అనేది దహరాకాశమునందు సూక్ష్మాతి సూక్ష్మరూపంలో అనియు తాను అయి ఉన్నవాడు శ్రీరాముడు పరమాత్మ. అంతా తాను అయినవాడు, అన్నిటినీ తనలో ఉంచుకొని అన్నిటిలో తాను ఉన్నవాడు, నిలిచి ఉన్నాడని ఉపనిషత్తు చెప్పుచున్నది. ఈ విషయము చాలామంది ఎరుంగుదురు, కానీ నమ్మకము కలుగదు. జన్మాంతర సుకృత పరిపాకము, గురుకృప, భగవత్కృప కారణములై కొందరికి ఆ నమ్మకము కలుగును. కలుగగానే సూర్యుడిని కనపడకుండా చేసిన పెద్ద పెద్ద మేఘములు గాలిచే తొలగినట్లు తనలో ఉన్న భగవానుని దర్శింపకుండా చేసే కొండల వంటి పాపములు విరిగిపడును. విరిగిపడుటయే కాదు, అంతకుముందు ఉన్నట్లు కూడా తెలియకుండా అదృశ్యములు అగును. మన పాపములను తొలగించుటకు మనం ఏదో సాధన చేసుకొనవలను అని అనుకుందురు. ఆ సాధన విశ్వాసమే. వేదమునందు విశ్వాసము, వేద వేద్యము అయిన పరతత్వమునందు విశ్వాసము గలవారికి భగవద్దర్శనము కాకుండా అడ్డగించడి దుఃఖములను కలిగించడి పాపములు చిందర వందర అయ్యి రూపు చెడిపోవును. ఇది సిద్ధాంతము. ఇతర సాధనములు అన్నీ ఈ విశ్వాసము కలుగుటకే యజ్ఞములు, దానములు, తపస్సులు మొన్నగునవి ఆచరించుట శాస్త్ర విశ్వాసము కలుగుటకే. అది కలిగిన నాడు తనలోనే ఉన్నాడని చెప్పిన వేదమునందు విశ్వాసము కలుగును. అందరిలో ఉన్నాడు అనే విశ్వాసము కలుగును. అట్టి శాస్త్ర విశ్వాసము గలవానిని ఆస్తికుడు అందురు. వారికి భగవద్దర్శనమునకు ప్రతిబంధకములకు పాపములు దూరమగును. వారికి భగవద్దర్శనమునకు ప్రతిబంధకములు అగు పాపములు దూరమగును. రామ, గరుడ వాహన వరుడడువై అయిన శ్రీ మహావిష్ణువే నరుడుగా రాముడై ఎదుట భద్రాద్రి పైన రాముడివై నిలిచినావు. ఎంత కారుణ్యము స్వామికి! ఆనాడు కౌసల్య దశరథులకు జన్మించినాడు. నేడు భద్రునికై పరత్వమును నరత్వమును ప్రదర్శించుచు భద్రాద్రిపై వెలసినాడు. ఇతడే శ్రీ మహావిష్ణువు అని మనసులో నమ్మకము కలిగినచో ప్రాచీనముగు కర్మలు అన్నయూ నశించును. ఈ లోకములోని ఐశ్వర్యములను ఒసుంగుటియే కాదు, పై లోకములలో ఇంద్రుని వైభవము కూడా లభింపజేయును. అంతటి ఔన్నత్యమును ప్రసాదించును. ఐహలౌకికమైన ఐశ్వర్యము, ఇంద్రాది దేవతా వైభవము లభింపచేయటం మాత్రమే కాదు, మోక్షలక్ష్మి మనకు చేయూతనొసంగి తన దగ్గరకు చేర్చుకొనును. ఇతర సాధనములను ఆశ్రయించున్నట్టు క్లేశజనకము. భద్రాద్రి రాముని దర్శించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వేదవేద్యుడే, పరతత్వమే, సర్వాంతర్యామియే భద్రాచలమున నన్ను అనుగ్రహించుటకు నిలిచి ఉన్నాడని నమ్మిన వారికి మోక్షము తప్పక సిద్ధించును. సందేహమే లేదు. మన ఎందరి కారుణ్యముచే అండజవాహనుడు దాశరథి అయినాడు. ఈ విషయము మన మనసులో నమ్మినా చాలును. మరి ఏ సాధనము అక్కరలేదు. సర్వ పాప వినాశనము అగును. పరలోక ఐశ్వర్యప్రాప్తి కలుగును. మోక్షమే లభించును. చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారతో మెక్కిన భంగి నీ
విమలమే చకరూప సుధారసంభు నామక్కువ పల్లెరంభున సమాహిత దాస్యమనేటి ధోయిటెన్ దక్కనటంచు జుర్రెదన్ దాశరథి కరుణాపయోనిధి. రామదాసు గారు రామనామ రూపగుణ అనుభవాన్ని ఎలా అనుభవిస్తున్నారో ఈ పద్యంలో మనకు తెలిపిన దృష్టాంతంతో వివరిస్తున్నారు. చిక్కని పాలపై మిసిమి చెందిన మేకడ పంచదారతో మెక్కిన భంగి. లోకంలో అందరము ఎన్నో తీయని పదార్థములను ఆస్వాదిస్తూ ఉంటాము. కానీ అన్నిటికంటే అందరికీ తప్పనిసరిగా అనుభవింపతగినది పవిత్రత, రుచి, భోగ్యత కలిగిన పాలు. పాలు దేవతలకు, వృద్ధులకు, బాలులకు, రోగులకు, విరోగులకు కూడా ఉపయోగపడేవి. అటు పాలు నీరు కలపకుండా చిక్కగా ఉన్నచో సహజముగా మధురముగా ఉండును. వానికి వెచ్చజేసినచో ఇంకా ఇంకా చిక్కనయ్యి పైన మేగడ కట్టును. అది పాలలోని సారము. పాల కంటే భోగ్యమైనది. ఆ మేగడ పల్చనగాక నిగనిగలాడుచు దళసరిగా ఉన్నచో మిసిమి కలిగి ఉండును. పాలు తీయన, పాలపై కట్టిన మేగడ తీయన, ఆ పాలు చిక్కనివి. ఆ మేగడ దళసరిగా నిగనిగలాడుచూ కనిపించుచున్నది. దానికి పంచదార చేర్చినచో ఎంత తీయగా ఉండునో చూడుడు. దాన్ని ఆతురతతో తినవలెను అనేది ఎంత ఎక్కువ తినను తృప్తి తీరదు, వదలలేము అన్నట్లు ఉండును. రామదాసు గారు అనుభవించుచున్న శ్రీరామచంద్రుని దివ్యమంగళ రూపము విమలము, మేచకము. స్వచ్ఛమైన స్వామి యొక్క రూపము మేఘశ్యామలము. నీరు నిండి వర్షించుటకు సిద్ధముగా ఉన్న మేఘము వంటి మెరుపుగల స్వచ్ఛమైన నీలిమ కలిగి ఉండును. అమృతమును జిహ్వతో రుచి చూచెదరు. కానీ శ్రీరామచంద్రుని దివ్యరూపము కంటితో త్రాగడి అమృతరసము. రాముని స్వభావము, స్వరూపము పాలవలే స్వచ్ఛమైనవి. అనుభవించు వారికి ఆరోగ్యమును, ఆనందమును ప్రసాదించును. వాటికి తోడు సుందరమగు రూపము పంచదార చేర్చినట్లు ఇంకను అనుభవించవలెను అనడి కోరికను పెంపొందించుచుండెను. ఆ రెండిటినీ కలుపుకొని స్వరూప స్వభావములను, గుణములను, రూపములను కలిపి అనుభవించుటకు ప్రేమ ఉండవలెను. ఉన్ననాడే అవి రుచించును. ప్రేమయే పళ్ళెము వంటిది. ప్రేమ లేనిచో అవి నిలవవు. ఆ పళ్ళెముతోనే త్రాగరాదు. పళ్ళెములో ఎంత ఉండును దాన్ని దోసులతో తీసుకొని తాగవలెను, జుర్రు కొనవలెను. అవి ఒకటి రెండు కావు, గుణములు అనేకములు, అనంతములు. అవి తమ ప్రేమ అనడి పళ్ళెములో పోసుకొని తీయని తిమ్మనము జుర్రినట్లు దోసులతో జుర్రిని గాని తృప్తి తీరదు. వేలు మంచి కొంచెము కొంచెముగా చవిచూచుట దీని రుచి ఎరుంగని వారు చేసే పని. వేళ కొరలతో కొద్ది కొద్దిగా తీసుకొని నోటికి అంటించుకొనుట దాని యందు నిజమైన ప్రీతి లేనివారు అనుభవించు విధము. ఆ రాముడు నా స్వామి, అతనికి నేను దాసుడను. మా సంబంధము ఒకరిచే కల్పింపబడినది కాదు. ఆయనకు స్వామిత్వము ఎట్టు సహజము, నాకు దాస్యము అట్లే జన్మసిద్ధము అని ఎరింగినవారు రామదాసు గారు. దాసుడు అనగా వానికే చెంది వాని నియమనముచే, వాని ప్రేరణచే, వాని పనిని వాని కొరకే ప్రేమతో చేయువాడు. దాస్యము అనగానే లౌకికముగు దాస్యము గోచరించును. అది ఒక ప్రయోజనముతో ఏర్పడినది. అది నిర్బంధముగా ఉండును. ప్రేమగల తల్లికి సహజ సంబంధము గల పిల్లవానికి పరిచర్య చేయుట తృప్తికరమై అది తనకొక మహాభాగ్యము అనిపించును. శ్రమ అనిపించదు. అది తనకు తక్కువ తనమును కలిగించును అని అనిపించదు. అట్లే భగవంతునితో తనకు గల సహజ సంబంధమును ఎరింగిన రామదాసు గారికి రాముని దాస్యము ప్రీతిరూపమై అలభ్యలాభమై తనకు ఒక మహాదృష్టమని పారవస్యమును కలిగించుచుండెను. సంతతము చేసినను శారీరకముగా కానీ మానసికంగా కానీ బడలిక విసుగు కలుగవు. అది తనకు లభించినదని సంతోషము కలుగుచుండెను. వేరొకరికి దానిలో భాగము పంచుకొనకుండా తనకే దక్కినది అని మురిసిపోచుండెను. ఈ రహస్యమును ఎరింగిన రామదాసు గారు సమాహిత దాస్యమనేటి దోయిటం దక్కినటంచు జుర్రెదను. ఆ దాస్యమునకై వారి మనసు అవధానముతో పరాకులేక ఉండునంట. అది దొరకగానే ఇది ఎవరైనా చేసిన పని ఉంటే నాకు ఈ అదృష్టం ఉండదు కదా అని అనిపించునట. రుచికరమైన పాయసమును దోశలతో తీసి జుర్రిన ధ్వని వచ్చినట్లు ఎగురవేసి ఒడిసి పట్టి పీల్చి అనుభవించుట జుర్రెదును అను పదములో మనకు గోచరించును. ఇది రామదాసు గారి కైంకర్య శ్రద్ధ. తహసీల్దారుగా నియమింపబడినావని తన కర్తవ్యమని చేసినది కాదు.
చేయక ఉండలేక చేయుట తన భాగ్యమని రాముని గుణములను రూపమును జూచి మురిసి అనుభవించినారు. ఎంత ప్రీతితో ఆ కైంకర్యము నెరవేర్చినారో, ఆ రాముని అనుభవించినారో ఈ పద్యము చదివినా తెలియను. నిజమైన ప్రేమ గలవారు భగవద్ అనుభవమును ఎట్లు చేదురో ఈ పద్యము వలన తెలియచున్నది. తిరుడ సీత పీడలగ జిమ్ముటకొన్ హనుమంతుడార్తె సోదరుడు సుమిత్ర సూతి దురితంబుల మానుపు రామనామమున్ గరునందలిర్పమానవులగా వగబన్నిన వజ్ర పంజరోత్కరము గదా భగవన్ మహిమ దశరథి కరుణాపయోనిధి. ఈ పద్యంలో శ్రీరామచంద్రుని మహిమను వర్ణించుచున్నారు. సీతాలక్ష్మణ హనుమత్ సమేతుడై రామచంద్రుడు అతని నామం మనకు ఏ ఆపద రాకుండా కాపాడుటకు ఏర్పరిచిన వజ్ర పంజరము అనుచున్నారు. సిరుడు సీత పీడగల గజిమ్ముటకన్ హనుమంతుడార్తి సోదరుడు సుమిత్ర సూతి దురితంబుల మానపరామనామమున్ గరుణదల్పిర మానవులగా నగబన్నిన వజ్ర పంజరోత్కరము గద భగవన్ మహిమ దశరథి కరుణాపయోనిధి. ఈ పద్యంలో శ్రీరామచంద్రుని మహిమను వర్ణించుచున్నారు. సీతాలక్ష్మణ హనుమత్ సమేతుడై రామచంద్రుడు అతని నామం మనకు ఏ ఆపద రాకుండా కాపాడుటకు ఏర్పరిచిన వజ్రపంజరము అని అనుచున్నారు. సిరుడ సీత పీడగలగ జిమ్ముటకన్ హనుమంతుడార్తి సోదరుడు. సీతా లక్ష్మణ హనుమంతులతో కూడిన శ్రీరామచంద్రుడిని సేవించుట మహాభాగ్యము. ఇది ప్రణవమును అనుసంధానము చేయుట వంటిది. ప్రణవము అనగా ఓంకారము. ఓమను అక్షరము విడదీసినచో అందు 4 భాగములు కనిపించును. ఆ ప్లస్ ఊ ప్లస్ అమ్ ప్లస్ నాదము. ఆ ప్లస్ ఊ ఓ అయ్యి దాని పక్కన చేరి పాదములు వద్ద హనుమను కూర్చొని ఉండగా సేవించిన వారికి ఓమను అక్షరము దర్శనము ఇచ్చును. ఆ ఓం అనునదే రామ్ అయినది. సీతాదేవి లక్ష్మీ స్వరూపిణి. నీవు సాక్షాత్తు నారాయణుడవు. సీత లక్ష్మి అని శ్రీరామాయణంలో దేవతలు రావణవధ అయిన తర్వాత రామునితో చెప్పినారు. వీరు ఇరువురు పక్కపక్కన అంతటను నిలిచియుందురు. కానీ భద్రాచలమున సీతారాములిద్దరూ కలిసి ఒక మూర్తిగా కనిపింతురు. శ్రీరాముని వామాంకమున సీత కూర్చుని ఉండును. ఆ కారమునకు ప్రక్కన ఊకారమును చేర్చి రెండిటిని కలిపినచో ఓ అను అక్షరము ఏర్పడినది. ఇది తొడపై కూర్చుని ఉన్న సీతతో కూడిన రామునిగా భావింపవలెను. ప్రక్కన నిలిచిన లక్ష్మణుని మకారంగా భావింపవలెను. వారు ఎక్కడ ఉన్నచో అక్కడే ఉన్నట్లు కనిపించక పోయినను హనుమ ఉండి తీరును. ఓమని ఉచ్చరింపగానే అక్షర ఉచ్చారణము ఆగిపోయిన తర్వాత నాదము కొద్దిగా ఉండును. ఆ కారము ఒక మాత్ర, ఊకారము ఒక మాత్ర, కారం మాత్ర. హ్రస్వాక్షరం ఉచ్చరించుటకు ఎంత కాలము పట్టునో అది ఒక మాత్ర. ఈ 3 అక్షరములు 3 మాత్రలలో పలికిన తర్వాత అర్ధమాత్ర కాలము నాదము ఉండును. ఆ నాదమే హనుమ. ఈ 3.5 మాత్రల కాలము ప్రణవోచ్చారణము సాగును. అది సర్వార్థ సాధకము, సర్వారిష్ట నివారకము. ఆ ఓంకు బదులు రామ్ ఆయనను అట్లే ఉండును. అకారం చే సర్వజగత్తుకు కారణము, సర్వజగత్తుకు రక్షకుడు, సర్వజగత్తుకు స్వామి అయిన భగవానుడు తెలుపబడును. ఊకారము లక్ష్మీదేవిని తెలుపును. వరాహరూపి అయిన స్వామి ప్రళయ జలములలో మునిగిన భూదేవిని ఉద్ధరించినాడు కనుక ఆమె ఊ అనగా ఉద్ధరింపబడినది. ఒకప్పుడు సముద్రంలో శాపవశముచే మునిగి ఉన్న లక్ష్మి దేవదానవులచే మదింపచేసి తాను కూర్మరూపి అయ్యి ఉద్ధరించినాడు కనుక లక్ష్మికి ఊ అని పేరు. అనగా జీవుడు. జీవునకు పరమాత్మకు వలె సహజముగా జ్ఞానానందములు ఉన్నవి. కానీ అవిద్యచే అవి సంకోచమునంది ఉన్నవి. వానిని వికసింపజేయుటకు భగవానుడు జీవుని లక్ష్మీదేవితో కూడిన తనతో చేర్చుకొనును. ఇదే ఓం. దీని ప్రతిరూపమే రామ్. ఈ అక్షరములు చెవులకు వినపడుటకు ముందు నాదరూపము అయి ఉండును. ఆ నాదమే అక్షరములను తన ముందు ఉంచుకొని తెచ్చి చెవులకు వినపడినట్లు చేయును. తర్వాత కూడా తానుండును. ఆ నాదమే హనుమ. ఇదే సీతారాములను వహించుచున్నది, కలుపున్నది. లక్ష్మణ్ణి బ్రతికించున్నది. అక్షరములు వినపడుట ఆగిపోయిన తర్వాత కూడా ఇది కొంతకాలము ఉండును. రామావతారము సమాప్తమైన తర్వాత కూడా
హనుమ ఉండునని పెద్దలు చెప్పుదురు. ఈ రహస్యము అంతయు తెలియుటకు మనము ధరింపవలసిన రామ అను అక్షరముచే తెలపబడు భగవన్నామము దర్శింప వీలగుచున్నది. ఇహ లౌకికమైన ఐశ్వర్యములు, పారలౌకికమైన ఐశ్వర్యము, పారమార్థికమైన మోక్షమును ఒసుంగునట్లు చేరది సీత. సిరులుడు సీత ఐశ్వర్యములొసంగుటకు స్వామి ఒడిలో తన కూర్చొని మనకై స్వామిని ప్రవర్తింపచేయు గటుకురాలు నిత్యానపాయిని ఎన్నడను స్వామిని విడవక కలిసి ఉండునది. ఆమెయే మనకు ఐశ్వర్య ప్రదాత్రి. ఐశ్వర్యము లభించినను ఆపదలు ఆవరించి ఉన్నచో దాని అనుభవం మనకు సుఖకరము కాదు. అందుచే వారిని తొలగింపవలను. శ్రీరాముడు తాను ఏది చేయునట్లే కూర్చొని ఉండి తన పత్నియగు సీతనే ఐశ్వర్యమును ఇప్పించును. తన దాసుడగు వాయుపుత్రునిచే పీడలను అనగా ఆపదలను ఎగజిమ్మునట్లు చేయును. ఎక్కడ ఉన్నవో తెలియకుండా చిందరవందరగా తూలిపోవును. దోసులతో నీరు పట్టి వేగముగా ఆకాశముపైకి ఎగజిమ్మినచో బిందువుగా కూడా కనపడకుండా నీరు ఎగిసిపోయినట్లు వాయునందరుడు రామలక్ష్మణులకు కలిగిన ఆపదలను చిమ్మి పారవేశను. పెద్దగాలికి ఎగిసి ఒకవైపుగాక అన్ని వైపులా జల్లుకుపోయినట్లు చేయును. వాయుపుత్రుడు కదా, వాయువుకు ఉన్న శక్తి ఎగజిమ్ముట. అది మన హనుమ మన ఆపదలపై చూపును. ఆర్తి కలిగిన నాడు ఆర్తిని తొలగించువాడు లక్ష్మణస్వామి. సీతమ్మకు, రామునకు, సుగ్రీవునకు, విభూషణకు మొదలగు వారెందరికో ఆర్తి కలిగినప్పుడు లక్ష్మణుడే వారి ఆర్తిని తొలగించినాడు. లోకరక్షకుడు శ్రీరామునకు, సీతమ్మకు ఆర్తి కలిగినప్పుడు ప్రక్కన ఉండి ఆ శ్వాసము కలిగించినాడు. అట్లే మనకు కూడా ఆర్తి కలిగినప్పుడు ఆర్తిని తొలగించువాడు లక్ష్మణుడే. మనకు అంటిన పాపములను తొలగించుటకు తన నామమును అనుగ్రహించినాడు. రామనామము ఉచ్చరించినచో ఆపదలు అంటవు. ఈ విధముగా కరుణతో మానవులను కాపాడుటకై సీతమ్మతో తాను లక్ష్మణుడు హనుమ వేంచేసి ఉండి తన నామమును ఉచ్చరింపవీలుగా అందరికీ అందించి తన రూపమును అందరూ సేవింపవీలుగా నిలిపి రక్షించుటకు ఏర్పరిచిన వజ్రపంజరమే శ్రీరామ ప్రభావము. ఆ రాముణ్ణి దర్శించి ఆ నామమును ఉచ్చరించినచో వజ్రపంజరములో కూర్చుని ఉన్నంత నిర్భయముగా ఉండవచ్చును. అన్నిటికంటే దృఢమైనది వజ్రము. దానిని ఏదియూ భేదింపలేదు, దానిని ఏదియూ కోయలేదు. మనసు మనము కాపాడుకొనలేము. ఆపదలు రాక మానవు ఆర్తి కలుగక తప్పదు. ఈ మానవులను నేనే రక్షింపవలెను అని రాముడు తనతో సీతని, లక్ష్మణుని, హనుమంతుడిని తన నామమును వజ్రపంజరంగా ఏర్పరిచినాడు. ఆపదలను తొలగించుకొంటకు గాని, సంపదలను సంపాదించుకొంటకు గాని, దురితములు కష్టములు మాన్పుటకు గాని మానవుడే ప్రయత్నములు చేయనక్కరలేదు. సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రుణ్ణి దర్శించి రామనామమును ఉచ్చరించినా చాలును. నీ చుట్టూను వజ్రపంజరము ఏర్పడును. ఏమి కారుణ్యము చూడుడు. దశరథనందనుడై జన్మించి ఒక్క క్షణము విడవకుండా జన్మ ప్రభృతి లక్ష్మణుని తనతో చేర్చుకొని హనుమంతుణ్ణి దాసునిగా స్వీకరించి మన దురితములను, మన కష్టములను పోగొట్టు శక్తిని రామనామమునందే నిక్షేపించి కాపాడుచున్నాడు. ఎంత ధన్యులము మనము. ఇంత సులభంగా మన పాపములను, ఆపదలను తొలగించుకొను సాధనము అదే సాధ్యమై, ప్రాప్యమై, భోగ్యమై, శరణ్యమై మన ఎదుట నిలచినది. దర్శింతుము, రామనామమును ఉచ్చరింతుము, సర్వసుఖములను అందుదుము. జై శ్రీరామ్. హలకులి శాంకుశధ్వజ శరాసన శంకరధాంగ కల్పకోజ్వల జలజాతరేకలను సాంకములై కనుపట్టుచున్న మీ కలిత పదాంబుజద్వయము గౌతమ పత్ని కొసంగినట్లు నా తలపును చేర్చి కావగదే దాశరథి కరుణాపయోనిధి. రామదాసు గారు భద్రాద్రి రాముని దర్శించి ఇట్లు ప్రార్థించుచున్నారు. ఆనాడు నీ పాదములను గౌతమ పత్ని అహల్యకు వసంగి కాపాడినట్లు మీ పాదములను నా తలుపులో చేర్చి కాపాడము. హలకులి శాంకుశధ్వజ శరాసన శంకరధాంగ కల్పకోజ్వల.
ఆలయములో భగవద్ దర్శనము చేయువారు దర్శనము అయిన తర్వాత స్వామి పాదుకలు తమ శిరసుపై ధరింతురు. భగవాన్ని పాదములు ఎల్లప్పుడూ మహాభక్తులు అయిన శటకోపులు అనేది నమ్మాల్వార్లు శిరసుపై చేరి ఉండును. ఆలయములలో శటకోపము అన్నది ఉండును. తీర్థము ఇచ్చిన తర్వాత దీన్ని భక్తులు శిరసుపై ఉంచుతురు. శటకోపము అన్నది భగవద్ అనుగ్రహము చేత భగవత్ స్వరూప గుణ విభూతులను సంపూర్ణముగా ప్రత్యక్షంగా దర్శించి అనుభవించి కీర్తించిన నమ్మాల్వార్లు శటకోపులు అనే వారి ప్రతికృతి. ఆ శటకోపముపై భగవత్పాదములు ఉండును. శటకోపులు అనుగ్రహము లేనిదే, ఆయన మధ్యవర్తిత్వము లేనిదే ఆ పాదములు మన శిరస్సును అలంకరింపవు. అందుచేత భగవత్పాదుకలను శటకోపము అందురు. వాటిని ధరించినప్పుడు యామునాచార్యుల వారు ప్రార్థించిన ప్రార్థనను చదువుకొనుచుందురు. కదా పునః శంకరదాంగకల్పక ధ్వజార వింధాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమత్వచరణారాంభుజద్వయం మదీయ మూర్ధానమలం కరిష్యతి. శటకోపమును పుచ్చుకొను నప్పుడు ఈ శ్లోకంను చదువుకొనవలెను. శంఖచక్రములు, కల్పవృక్షము, ధ్వజము, పద్మము, అంకుశము, వజ్రము అనడి రేఖలతో చిహ్నితమైన మీ దివ్య చరణారవింద ద్వయము త్రివిక్రమ నా శిరస్సును ఎప్పుడు అలంకరించునో కదా అని భావింతురు. అట్లే రామదాసు గారు భద్రాద్రి రాముణ్ణి దర్శించి ఇట్లు చెప్పుచున్నారు. రామ, సహించుటకు వీలు కాని అపచారములు చేసి భర్త శాపము చేత సర్వభూతములకు అదృశ్య అయ్యి భూమిపై శిలగా రూపుమారి పడి ఉన్న గౌతమి పత్నికి నీ పాదములను వసంగి స్వరూపమును ప్రసాదించినావు. నేను కూడా అట్లే ఎన్నో అపచారములను చేసి ఉన్నాను. భగవంతుని విషయమున, భగవద్భక్తుల విషయమున, ఆచార్యుల విషయమున చేయరాని పనులను, ఆడరాని మాటలను, తలంచరాని తలంపులను కలిగి అపచారములతో నిండి రూపుమాసి ఉన్నాను. ఆనాడు గౌతమి పత్నియగు అహల్య కోసంగిన నీ పాదములను నాకు కూడా ఒక్కసారి అనుగ్రహింపము. శిరసుపై ధరింపచేయుటకు కాదు, నా తలంపులో మీ పాదములు స్ఫురించినట్లు నిరవధికంగా నేను దర్శించుచున్నట్లు అనుగ్రహింపము. ఆ పాదములు ఎన్నో రేఖలతో చిహ్నితములు అయి ఉండును. హలము అనగా నాగలి, ధ్వజము అనగా జెండా, శరాసనము అనగా ధనస్సు, శంఖము, చక్రము, కల్పవృక్షము, వికసించి ప్రకాశించుచున్న పద్మము అనునవి అన్నీయు చక్రవర్తి లక్షణములు. రాజాదిరాజుగు రామచంద్రుని పాదములలో ఈ రేఖలు అన్నయూ నిండి ఉండును. ఈ రేఖలతో ఉన్నవాడు అందరకు ప్రభువై నియామకుడై ఉండును. ఈ లోకములన్నిటికీ నియామకుడు వగు నీ పాదములలో ఇట్టి రేఖలు తప్పక ఉండును కదా. పద్మముల వంటి ఆ పాదములను రెండిటిని ఆనాడు గౌతమి పత్ని భర్తృశాపము చే రూపు చెడి ఉన్నాడు. మనసులో తలంచుచు తపస్సు చేసి నీ పాదస్పర్శచే స్వస్వరూపమును పొందగలిగినది. నేను కూడా ఎన్నో పాపములు చేసిన వాడను. అనుభవించినా గాని తీరని శాపము వంటి పాపములు నన్ను ఆక్రమించి నా స్వరూపమును, జ్ఞానమును కలిగిన దానిని జ్ఞానము లేని దాని వలె మార్చినది. అచేతనము వలె ఉన్నాను. మరలా స్వస్వరూపమును ఆవిర్భవించవలను అని నీ పాదములో ధ్యాన గోచరములో కావలను. ధ్యానము చేయు అసక్తుడను నీవే నా కొరకు ఈ లోకములకు దిగివచ్చి నా ఎదుట నిలిచినావు. ఆనాడు విశ్వామిత్రుని వెంట గౌతమి ఆశ్రమమునకు వెళ్ళి గౌతమ పత్నికి శాప విమోచనమును నీవే అనుగ్రహించినావు. ఇప్పుడు నన్ను కూడా అట్లే అనుగ్రహించుము. నా తలంపున నిన్ను చేర్చుకొనలేను. నీవే నీ పాదములు నా తలుపులో నిలుచున్నట్లు చేయుము. అట్లు నిలుచుటచే నా పాపము వీడి నా స్వరూపము నాకు కలుగునట్లు కాపాడుము. ఈ పద్యము భద్రాచలమున శటకోపము పుచ్చుకొనున్నప్పుడు చదువదగినది. ఆత్మ సహజముగా భగవాన్నితో సమానముగు గుణములు కలది. అపహత పాప్మావిజర విశోక విజస్సుహ అపిపాస సత్యకామ సత్యసంకల్ప అని శృతి చెప్పిన 8 గుణములు జీవాత్మకు పరమాత్మకు కూడా ఉండును. భగవంతుడు జీవునకు ప్రతి జీవునకు అతనికే చెంది అతనినే రక్షకుడుగా అతడే భోగ్యంగా భావించి ఉండుట సహజమైన ధర్మంగా కలవాడు. కానీ ప్రకృతి వికారమైన శరీర సంబంధముచే ఆ గుణములు సంకోచమును ఉందును. అప్పుడు అహల్యకు ఋషి అయిన గౌతమిని వేషమును దాల్చి వచ్చిన ఇంద్రునిపై అనురాగము ఏర్పడినట్లు అనుభవింపదగని
పొందదగని ఆశ్రయింపదగని వారిని పొందవలెను అనేది కోరిక కలుగును. ఇది పాపఫలము. అప్పుడు ఆత్మ సహజమైన గుణములు పోయి అహల్యవల్లి అచేతనముతో సమానముగా ఉండును. మరలా స్వస్వరూపము కలుగుటకు ఎడతగిన స్మృతి అనగా ధ్యానము భగవంతుణ్ణి గూర్చి చేయవలెను. అహల్య గౌతమి శాపము పొందిన తరువాత గౌతముడు చెప్పిన మాటలు తలంచి ఎడతగక తప్యంతి ఆ శ్రీరామ పాదములనే చింతించుచున్నది. అందుకే ఆ శ్రీరాముడే వచ్చి తన పాదస్పర్శచే ఆమె శాపము తీర్చి నాతిగా చేసినాడు. అట్లే మనము కూడా అవిద్యా సంబంధముచే భగవత్ సంబంధమును వదిలి లోక సంబంధమునకు ఆశపడి రూపు చెడి ఉన్నాము. కానీ ధ్యానము చేయుట చేత కాదు. అందుచే రామదాసు గారు, రామా, నీవు కారుణ్య నిలయుడు కదా, ఆనాడు అహల్య రూపు మార్చుటకు నీవే వెళ్ళినావు గాని ఆమె నీ వద్దకు రాలేదు. అట్లే ఈనాడు నేను కూడా జ్ఞానానందములు కలియు జ్ఞానము లేనివాడినై దుఃఖమును అనుభవించుచుండగా నీవే దిగి వచ్చినావు. స్వామి, ఒక్క మాట, నేను ధ్యానము చేసి నిన్ను పొందుట నా స్వరూపమునకు తగదు. నేను పరతంత్రుడును. నీవే నీ పాదములను నా తలంపులో నిలుపుము, కాపాడము. నీ వస్తువు చెడిపోవుచున్నచో రక్షించుకొను బాధ్యత నీది కాదా అని ప్రార్థించుచున్నాడు. ప్రత్యక్షంగా చూచినంత స్పష్టముగా మనసులో దర్శించుటకు ధ్యానము చేయవలను. ఆ ధ్యానమే భక్తి, భక్తియే మోక్షమునకు సాధనము. శ్రీరాముడు మనకు ఆశ్రమ లేకుండా ఈ కంటితో ఇక్కడ చూచుటకు వీలుగా భద్రగిరిపై నిలిచినాడు. నేను ధ్యానింపలేనని నా మనసులో తన పాదములను తానే చేర్చి ప్రత్యక్షంగా నాకు దర్శనమొసంగినాడు. ఇదియే మానవుడు పొందవలసిన పురుషార్థము, ఇదియే రక్షణము. రామా, నీవే అనుగ్రహించి కాపాడుము.